కాంగ్రెస్ గెలిస్తే కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జువాడి నరసింగరావు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి తరపున ప్రచారం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ లో మార్నింగ్ వాకర్స్ ప్లేయర్స్ ని కలిశారు. ప్లేయర్స్ తో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడారు. జీవన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వాకర్స్ ని కోరారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి కాంగ్రెస్ కి మంచి స్పందన వస్తోందన్నారు జువాడి నరసింగరావు. ఎన్నికల్లో ఈరోజు చివరి రోజు ప్రచారంలో ఇలా వాకర్స్ను కానివ్వండి, క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, వాలీబాల్ ప్లేయర్స్ను ఇక్కడ కురుట్ల పట్టణంలో మరి అందరినీ కలవడం జరిగింది. ఎందుకంటే ఆఖరి రోజు ప్రచారం డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. అదే హోటళ్లలో కానివ్వండి, షాపులలోకి వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో జరిగిన పొరపాటు ఏదైతే నేను పోటీ చేసి మొన్నటి 23 ఎలక్షన్లో ఓడిపోయినా, మరి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. జీవన్రెడ్డికి మద్దతుగా చాలామంది ఇక్కడ ఉన్న వాకర్స్ కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈ కొరుట్ల నియోజకవర్గం నుంచి వెళ్ళి పెద్ద మెజార్టీ ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ జగిత్యాల్ కొరుట్ల రెండు వీటిని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ఇవాళ ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా కనుక్కునేందుకు ఈరోజు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళతో ఆహ్వానం మేరకు ఇక్కడ వాకర్స్ చేసినాం. క్రికెట్ అలాగే వాలీబాల్ వీళ్ళందరినీ కూడా కలిస్తే వాళ్ళంతా కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది ఈరోజు.